ఈరోజు ఈ ప్రాంతం నుంచి పదే పదే జీవి ఆంజనేయులు గారు ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకెవరూ లేరా బీసీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ తప్ప అని మాట్లాడుతూ ఉన్నాడు. నేను జీవి ఆంజనేయులు గారిని అడుగుతా ఉన్నా, ఏమయ్యా వైఎస్ఆర్సీపీలో ఆయన ఎంపీని తెచ్చుకున్నారు, టీడీపీలో ఇంకెవడు మనిషి లేడా అని అడుగుతా ఉన్నా. మీకు 5 సంవత్సరాలు వైసీపీలో ఉన్న ఎంపీని తీసుకొచ్చి మీరు పోటీ చేయించుకున్నారే, మీ పార్టీలో ఇంకెవడు లేడా? అనిల్ కుమార్ యాదవ్ మాత్రం పక్కన నుంచి వస్తే మాత్రం బీసీ లేరని అడుగుతావా? ఇదే బీసీకి టికెట్ ఇస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు అంటే కాదు కూడదు అనే పార్టీ మారిన వ్యక్తికి మాత్రం బీసీలు ఓట్లు వేయాలంట, కానీ ఒక బీసీ అభ్యర్థికి మాత్రం ఓట్లు వేయకూడదు అని మాట్లాడుతున్నాం. ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతా ఉన్నా. కాబట్టి జీవి ఆంజనేయులు గారిని అడుగుతా ఉన్నానన్న, గుంటూరులో గల్లా జయదేవు ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు? మీ పార్టీలో మాత్రం చిత్తూరు నుంచి వచ్చి గుంటూరులో పోటీ చేయొచ్చు, అది సబబే. కానీ ఒక బీసీ అభ్యర్థి మాత్రం నెల్లూరు నుంచి ఇక్కడ పోటీ చేస్తే మాత్రం అది మీకు కరెక్ట్ కాదు. మీ లోకేష్ ఎక్కడి నుంచి వచ్చాడు? మంగళగిరే, చిత్తూరు. చిత్తూరు నుంచి వచ్చి మంగళగిరిలో పోటీ చేస్తున్నాడు, చిత్తూరులో పోటీ చేయొచ్చుగా. అంటే మీకొక న్యాయం, అనిల్ కుమార్ యాదవ్కి ఒక న్యాయమా? జీవి ఆంజనేయులు అడుగుతున్నా, అనిల్ కుమార్ యాదవ్ అంటే తడుస్తుందా అని అడుగుతా ఉన్నా. తడుస్తుందా? అభ్యర్థిగా వచ్చా మాటకు వస్తే కొన్ని దగ్గరలో నా సామాజిక వర్గమే ఒక గ్రామంలో మొత్తం ఉన్నప్పుడు వాళ్ళే కొన్ని కారణాల వల్ల ఏ కారణాల వల్ల తెలియదు అక్కడక్కడ గొడవలు జరుగుతా ఉన్నమాట. వాస్తవమే. నేను పల్నాడుకు వచ్చి కేవలం 2 నెలలు అయింది. ఈ 2 నెలల్లో ఎక్కడైనా ఒక గ్రామంలో 8 మందిలో 1000 మందిలో యాదవులు ఉంటే వాళ్ళు కొట్టుకుంటే అనిల్ కుమార్ యాదవ్ వచ్చిన తర్వాత గొడవలు జరుగుతున్నాయంటే కొట్టుకుంటున్నారని మాట్లాడతావా నువ్వు? నేను ఒకటి అడుగుతా ఉన్నానన్న, అంటే నెల రోజుల్లో వచ్చిన తర్వాత నేను యాదవులు కొట్టుకోమని నేను చెప్పానా అని అడుగుతా ఉన్నా. కనీసం నాకున్న దాంట్లో 5 గ్రామాలు కూడా తిరగాలని పరిస్థితి. 500 గ్రామాలు ఉంటే ప్రతి గ్రామానికి తిరుగుతూ ఉన్నాను. ఖచ్చితంగా చెప్తా ఉన్నా జీవి ఆంజనేయులు గారు, నేను ఖచ్చితంగా కూడా ఈ పార్లమెంట్ నుంచి ఎంపీ అవుతా. తప్పకుండా మీ చరిత్ర రాస్తాను. బీసీ సోదరులకు, ఎస్సీ సోదరులకు అండగా కూడా ఉంటా. కానీ ఒకటి అడుగుతా ఉన్నా, రెచ్చగొట్టే పని మానుకో, అబద్ధాలు చెప్పే పని మానుకో. ఎవరు నిన్న ఇదే మాట్లాడుతున్నా, జీవి ఆంజనేయులు ఆడుతున్నా, నీ సొంత గ్రామంలో వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకొని నా నామినేషన్ కి రావాలనుకుంటే ఆ పిల్లోని మీరు తలకాయ పగలు కొట్టి ఈరోజు గుంటూరు హాస్పిటల్లో ఉన్నాడు కదా నా బీసీ బిడ్డ. దానికి సమాధానం అడుగుతా ఉన్నా. నీ సొంత గ్రామంలోది, దానికి సమాధానాలు లేవు. ఆ గ్రామంలో నీకు వ్యతిరేకం ఎవరు? మీ మీద కొట్లాడుతుంది ఎవరు? మీ మీద పోరాడుతుంది ఎవరు? బీసీ సోదరులు కాదా అని అడుగుతా ఉన్నా. కాబట్టి రాజకీయంగా మాట్లాడుకుందాం, పార్టీ గురించి మాట్లాడుకుందాం. 2 నెలలైంది నేను వచ్చి, అప్పుడే నా మీద నా సౌరంగా ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ఏందో అర్థం కావట్లా. ఖచ్చితంగా చెప్తా ఉన్నా, ఈరోజు మీకు బలం ఉండొచ్చు, మీ గ్రామాలలో కొంతమంది పెత్తందారులు మీరు మా వాళ్ళని తాకచ్చు. ఇక్కడి నుంచి చెప్తా ఉన్నా, జూన్ 4 తర్వాతన ఖచ్చితంగా ఆ బిడ్డ మీద చేయాల్సిన వాడు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటాడని చెప్తా ఉన్నా. ఖచ్చితంగా మూల్యం చెల్లిస్తూ ఉంటాడు. మా జెండా పట్టుకున్న వాళ్ళ మీద, మా కోసం వాళ్ళని వచ్చిన వాళ్ళ మీద కానీ ఎవరైనా కానీ వస్తే ఊరుకునే వ్యక్తి అనిల్ కుమార్ యాదవ్ కాదు అని మాత్రం తెలియజేస్తాను. కాబట్టి ఇప్పుడున్న గ్రామంలో అందరినీ అడుగుతా ఉన్నానన్నా, 15 రోజులు ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత నేరుగా అవతాతలకి పెన్షన్ ఇంటికి వచ్చిస్తా ఉన్నారు. 14-19 మీద అమ్మఒడి వచ్చిందా? జగనన్నతో అమ్మఒడి ఇచ్చిందే, చేయూత వచ్చిందా, ఆసరా వచ్చిందా? ఇలా పిల్లలు చదువుకునే దానికి మన బిడ్డలు, పేద బిడ్డలు
ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మన స్కూళ్ళు బాగుపడ్డాయి, మన పిల్లలు బాగా ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటా ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మన బిడ్డలు మాత్రమే ఇంగ్లీష్ మీడియంలో చదువుకోకూడదు, ఆయన బిడ్డలు మాత్రమే బాగా చదువుకొని బయటికి వెళ్ళాలని ఆలోచన చేస్తా ఉంటే, మనన్న జగనన్న మాత్రం మన బిడ్డలు కూడా పేద బిడ్డలు బాగా చదువుకోవాలా, ఇంగ్లీష్ మీడియంలో ఉండాలా అని చెప్పి ఆలోచన చేస్తా ఉన్న ముఖ్యమంత్రి మన జగనన్న కాదని అడుగుతా ఉన్నా. ఈరోజు జగనన్న ఒకటే అడుగుతా ఉన్నాడు, నా వల్ల 5 సంవత్సరాలు మన ప్రభుత్వం వల్ల ఏదైనా మంచి జరుగుంటే మాత్రం నాకు అండగా ఉండమని చెప్తా ఉన్నాడు మన జగనన్న. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకటే వచ్చే ధైర్యం లేక పోయి నరేంద్ర మోడీని పవన్ కళ్యాణ్ తెచ్చుకుంటా ఉన్నాడు. ఒకసారి మీరు ఆలోచన చేయండి, గతంలో 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారికి పథకాలు ఇవ్వాలన్న ఆలోచన ఎందుకు రాలేదని అడుగుతా ఉన్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన తర్వాత ఇప్పుడు అబద్ధాల ప్రచారం మొదలు పెడతా ఉన్నాడు. నేను ఇస్తాను అవి ఇస్తాను నాకు ఓట్లు వేయండి. నీకు అప్పుడు ఎందుకు గుర్తు రాలేదని అడగండి. వాలంటీర్ వ్యవస్థను తీసేస్తా అన్నాడు. అప్పుడు మనకేమన్నా కావాలి అంటే మన ఏదన్నా నాయకుడి దగ్గరికి వెళ్ళి నిలబడి మాకు ఇది ఇవ్వమని అడగాల. కానీ ఈ రోజు ఏ పథకం కావాలన్నా ఎవరైనా అడగాల్సిన అవసరం ఉందా అమ్మా? నేరుగా మీ వాలంటీర్ మీ ఇంటికి వచ్చి పథకాలు రాసుకుంటున్నారు కదా. ఇంత చెప్పాడు కన్నా 170 గడప ఉంది ఇక్కడ. సంక్షేమం ద్వారా ఈ గ్రామానికి అక్షరాల 2,50,00,000 రూపాయలు ఈ గ్రామానికి వచ్చింది అంటే గతంలో 1 రూపాయన్నా వచ్చిందని అడుగుతా ఉన్నా. కాబట్టి మీ అందరి ఆశీస్సులు జగనన్నకి ఇవ్వండి. ఈ రోజు ఈ గ్రామానికి సంబంధించి ఏదైతే దారిలో బ్రిడ్జ్ చూసాం, గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కట్టాలని ఆలోచన చేశారని అడుగుతా ఉన్నా. మీ శాసనసభ్యుడు బ్రహ్మనాయుడు 95 లక్షలతో ఆ బ్రిడ్జ్ నిర్మాణించాడు. ఈరోజు మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, జగనన్న ఇక్కడ నన్ను ఎంపీగా పంపించాడమ్మా. నేను గతంలో ఎమ్మెల్యేగా చేశా, మంత్రిగా కూడా చేశా. మీ అందరికీ కూడా మాట ఇస్తా ఉన్నా, తప్పకుండా ఈ మండలానికి సంబంధించి నా వంతుగా నేరుగా జగనన్న వెళ్ళి నాకు ఇది కావాలి అని అడిగే స్వేచ్ఛ స్వతంత్రం నాకుంది. మీ మండలానికి సంబంధించి ఖచ్చితంగా మాట ఇస్తున్నా, ఈ మండలానికి సంబంధించి ఏదైతే నీళ్ల సమస్య ఉందో శాశ్వత పరిష్కారం తీసుకొస్తాను. ప్రతి ఇంటికి కూడా కుళాయి కనెక్షన్, వాటర్ కనెక్షన్ ఇచ్చేది తీసుకొస్తానని చెప్పి మీ అందరికీ కూడా మాట ఇస్తా ఉన్నాను. ఈ మండలానికి అవసరమైతే నాకున్న ఎంపీ నిధులే కాకుండా ఇంకా అవసరమైతే ఎక్కడి నుంచైనా తీసుకొచ్చి తప్పకుండా మీకు అండగా నిలబడతాం. మీరు జగనన్నకి అండగా ఉండండి, మీ శాసనసభ్యుడికి అండగా ఉండండి. నిన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు అన్నారు, ఇందాక చెప్తా ఉన్నారు ఎమ్మెల్యే గారు చదువుకోలేదని. ఇక్కడ ఎంతమంది చదువుకున్నామమ్మా మనం? పాత తరం 80% మంది మనం పెద్దగా చదువుకొని ఉంటారు. అంటే వాళ్ళకి చులకనగా మాట్లాడుతూ ఉన్నారు. చదువుకోలేని వాళ్ళు మంచి పని చేయలేరా? చదువుకోలేని వాళ్ళు మంచి ఆలోచన చేయలేరా? మంచి మనసు ఉండాలా. చదువుకున్నంత మాత్రాన మనసు లేకపోతే దండగా. మీ శాసనసభ్యుడిగా మంచి మనసు ఉంది, మనిషి కటువుగా ఉంటాడేమో కానీ సాయం చేసే గుండె ఉంది. కాబట్టి మేము అందరూ కూడా ఆలోచన చేసి, మనకి 2 ఓట్లు ఉంటాయి, 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద, నాకు 1 ఓటు ఎంపీగా ఎమ్మెల్యేగా బ్రహ్మనాయుడానికి మాత్రం సాయం చేయమని మాత్రం నేను అందరికీ అడుగుతా ఉన్నాను అన్న. కాబట్టి ఆలోచన చేసి మీరందరూ కూడా జగనన్నను మళ్ళీ గెలిపించుకుందాం. జూన్ 4న మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది. అదే నెలలో జగనన్న మనందరికీ మళ్ళీ అమ్మఒడి కూడా ఇస్తాడు అని చెప్పి అందరికీ కూడా తెలియజేసుకుంటూ